హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హేతన్ శ్రీ వ్లాగ్. చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టక. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి మా వీడియోస్. అయితే ఈ వీడియో వచ్చేసి ఏబిఎం మాల్లో మేము కొన్ని ప్లేసెస్ చూపించాలని మేమైతే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాము. మా పాప చూడండి వెనకాల బోటింగ్ ఉందని చెప్తా ఉంది. అంటే తను ఎక్కదు, ఎందుకంటే అది చాలా పెద్ద పిల్లలది, అంతసేపు అంటే కూర్చోదు. అది బోటింగ్ విత్ ఫ్లోటింగ్ వాటర్ కదా, అందుకని జస్ట్ చూపిస్తున్నాము. అది ఎక్కుతా అని చెప్తుంది. వేరే మరి ఎప్పుడైనా 4th ఫ్లోర్కి వెళ్ళారా? అక్కడ మనకి ఇలాగా బేబీ ఫీడింగ్ రూమ్ అని ఉంటుంది. ఇదైతే ఫీడింగ్ మదర్స్కి చాలా యూస్ఫుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బేబీస్ని కూర్చోబెట్టి డైపర్స్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఈ 2 రూమ్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి అయితే ఇక్కడ చైర్ ఫెసిలిటీ ఉంటుంది. మనం ఇలా డోర్ నాక్ చేయగానే మనకి ఇక్కడ చైర్లో ఫీడింగ్ అండ్ అక్కడ బేబీకి చేంజింగ్ అండ్ వాష్ బేసిన్ కూడా ఉంటుంది. మేమైతే 99 స్టోర్కి అయితే వచ్చాము. అండ్ ఈ స్టోర్లో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే అనిపించాయి. చాలా మెయిన్ ఏంటంటే పెద్ద లాలీపాప్ చాలా 100 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అది తినాలంటే ఒక 1 మంత్ పడుతుంది. అండ్ మేమైతే గాగుల్స్ ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము. చాలా మటుకైతే బాగున్నాయి. ఇంకా కిడ్స్వి చాలా బాగా అనిపించాయి. మా పాప ట్రై చేస్తుంది అండ్ తను పెట్టుకుంది ఒక రెడ్ గ్లాసెస్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ గాగుల్స్ చూడండి ఎట్లా ట్రై చేస్తుందో. తనకు గాగుల్స్ అంటే ఇష్టం, అలాగే ఇరగొడుతుంది కూడా గాగుల్స్. తన ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా ఎప్పుడు చూడండి రెడ్ కలర్ ట్రై చేయమంటే రెడ్ కలర్ ట్రై చేసి చూపిస్తుంది. తన గాగుల్స్ ఎంత ఫేవరెట్ అంటే చూడండి, తనంతలో తానే పెట్టుకుంటుంది. మనం పెట్టకపోయినా సరే తనకు బాగా నచ్చినాయి గాగుల్స్ అయితే. కానీ అవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. అండ్ నేను కూడా ట్రై చేస్తున్నాను అక్కడ ఎలాంటివి ఉన్నాయి స్టైలిష్ అని. అండ్ నేను గాగుల్స్ తీసుకున్నప్పుడు మా పాప అయితే ఇరగకూడదని ఉంటుంది. అండ్ ప్రతిసారి కొత్త కొత్తవి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మెటల్ సైకిల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 అలా ఉండే, బట్ బాగుంది, వర్త్ ఇట్ అనమాట. వెయిట్ కూడా చాలా ఉంది. మనం ఇక్కడ ఏవి చూసినా మనం బిలో 100 నుంచి స్టార్ట్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది 99 స్టోర్ 4th ఫ్లోర్లోనే ఉంటుంది. అండ్ ఇది ఫోటో ఫ్రేమ్, మనం ఇలా ఫొటోస్ పెట్టచ్చు. ఫోటో ఫ్రేమ్ జస్ట్ ఐ థింక్ 99 అనుకుంటా అది కూడా. అండ్ ఇక్కడ మెయిన్గా ల్యాంప్స్, కప్స్ చాలా బాగున్నాయి. మిగతా కప్స్ కానీ ఇక్కడ ల్యాంప్స్ ఇంకా సూపర్ ఉన్నాయి. అండ్ ఇది చూడండి, దాంట్లో మనం క్యాండిల్ పెట్టుకోవాలి. రౌండ్ క్యాండిల్స్ ఉంటాయి, అవి పెట్టి హ్యాంగింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దివాళీ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇలా గిఫ్ట్ బాక్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. దానిపైన ఇలా రిబ్బన్ కట్టి ఉంది. చూడండి ఎంత పెద్ద లాలీపాప్. పాపకి ఇయ్యలేనని అలుగుతుంది. తీసుకో అని చాలాసేపు బతిమలాడినాక తీసుకుంది. తను ఏందో అనుకుంటుంది, తర్వాత హ్యాపీ ఫీల్ అయింది. బాగుందా అంటే ఇంకా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత పెద్ద లాలీపాప్ ఇచ్చానని చెప్పి ఫుల్ హ్యాపీ ఉంది. అంటే తనకి ఇవ్వకుండా ఫస్ట్ నేను తీసుకున్నా అని అలిగిందనమాట. అండ్ ఇక్కడ మనమైతే ఇక్కడ చూడొచ్చు, సేమ్ స్ట్రీట్ షాపింగ్ లానే ఇక్కడ కూడా ఇది బజార్ ఉంటుంది అనమాట 4th ఫ్లోర్లో. అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇంకా జ్యువెలరీ అండ్ ఇంకా నెక్లెస్ సెట్ ఇలా అన్నీ ఉంటాయి. ఇంకా ఏమంటారు, మన స్ట్రీట్ షాపింగ్లో ఉండే వాటివే ఉంటాయి. ఇంకా ఇంకొంచెం వెరైటీ పర్ఫ్యూమ్స్ కానీ, టాటూ స్టూడియో అండ్ ఇంకా ఆస్ట్రాలజీ ఇవన్నీ ఉంటాయి. క్లాతింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా జైపూర్ చెప్పులని, బ్యాంగిల్స్ అని ఉంటాయి, కానీ కాస్ట్లీ. మేము ఎప్పుడు వచ్చినప్పుడు క్లాతింగ్ అయితే స్టైల్ పోర్ట్లో అయితే ట్రై చేస్తాం, బాగుంటాయి. ఇంకా జైపూర్ చెప్పులని, డ్రెస్సెస్ అని, రాజస్థానీ స్టైల్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా లెదర్ చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ మనం కొనుక్కోవచ్చు, కొన్ని రీజనబుల్ ఉంటాయి, కొన్ని అయితే ఫుల్ కాస్ట్లీ ఉంటాయి మనం పెట్టే దాన్ని బట్టి. అండ్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. కిందికి మా పాప చూస్తుంది. లిఫ్ట్ అంటే ఒక్కొక్కసారి భయపడుతుంది, ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏడుస్తుంది కూడా. అండ్ మేమైతే ఫైనల్గా అయితే మా షాపింగ్ అయిపోయింది. అండ్ మేమైతే వెళ్ళిపోతున్నాం. అండ్ కింద అయితే ఇలా డెకరేషన్ అయితే చేసినారు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. Subscribe my channel. Bye bye.